सूयमानो हरि आरान्य भगवान् पुराण पुरुष कुर्यात् सदा मंगलम् सावधान सावधान सुभलग्ने सावधान लक्ष्मी नारायण ध्यान सावधान अष्टाशीति सहस्राणां विरकुलदैवत्यानां जगदाधार महामण्डोगोर्मयज्ञमनाः शेष पृथिवीरामङ्गलालङ्कृतस्य लक्ष्मी मनोहर वक्षस्थलस्य योगेन्द्र भोगशयनस्य सुलग्नः सुमारो सुनक्षत्र सुचन्द्र ताराबलं लग्नहोरात्रे काण नवां द्वादशां चत्रिंशां चत्रं शतं जगानान् भवन्तु सुमुहूर्तमस्तु నాయకుడికి జీలకర్ర బెల్లాన్ని సమర్పిస్తున్నారు. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా ब्रह्मणस्पति गोविंदा मुहूर्तमस्तु अरुणगिरिवास गोविंदा कल्याणाद्भुतगात्राय कामिदार्थप्रदायने वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलाचार्य पुरोगमये सर्वैस्तपूर्वैराजार्ये तत्कदाजातो मङ्गल रमण गोविंद गोविंद रमण गोविंद गोविंद कीर्तन कीर्तन उल्लासपल्लवित बालित सप्तलोके निर्वाह घोरगणने मगनाट्यलीला श्रीरङ्गहरिमङ्गल श्रीरङ्गराज महिषीं श्रियमाः बोल महालक्ष्मी माये की जय विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् ఉభయ లాంఛారి దివ్య సూరులైనటువంటి ఆ యొక్క శ్రీనివాసుడు ఆ అమ్మవార్లు ఇరువురికి శ్రీ భూనీలా సమేతుడైనటువంటి పద్మావతి గోదాదేవి ఇద్దరు అమ్మవార్లకి మాంగళ్య ధారణ చేస్తున్నాడు. అర్చక స్వాములు చక్కగా ఆ మంగళ సూత్రాల్ని చూపిస్తున్నారు. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా మాంగళ్య రమణ గోవింద గోవిందా శ్రీరామరణ గోవింద గోవిందా రాజా గట్టి మేడం కంఠే బధ్నామి శుభకే సహజీవ జనదాంశతో కంఠే బధ్నామి శుభకే సహజీవ జనదాంశతో शुभ मुहूर्त अस्तु निरवध्याय सत्यानंद चिदात्मने देवान्तरात्मने श्रीमद्वेङ्कटेश मंगल राजा जलवरैर्वदाचार्य पुरो
యోగమై లక్ష్మీరమణ గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద. కీర్తన తలంబ్రాలు. ఓం ప్రజాపతిస్త్రియామజః ముష్కయోర్దధాత్సమోహామసామస్య తృప్తిమానందో ప్రమోదానందః కామస్య తృప్త్యామచిత్యమాగోదాసత్యమణీమహేషూణాన్ రూపమన్యస్య శ్రీ శ్రీగతామదే ఉమాదయతాస్యే తృప్యతి బహుశే ప్రియే ప్రియా కామ్య ప్రియ సత్యం చంద్రవాదిత్య సత్యమోమితే సత్య సమాభరణ యజ్ఞస్య దక్షిణ కామ సమృద్ధ్యత. స్వామివారికి తలంబ్రాల కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా గోవింద గోవింద. కామస్య తృప్తిమానందో ఆదిత్య సత్యమోమితే సత్య సమాభరణ యజ్ఞస్య దక్షిణ పశవో మే కామ సమృద్ధ్యత. కామస్య తృప్తిమానందో ఆదిత్య సత్యమోమితే సత్యమోమితి సత్యమాభరణ యజ్ఞస్య దక్షిణ పశవో మే కామ సమృద్ధ్యత. ప్రజాపతి స్త్రియామిజా తూష్ణీం చతుర్థో యజ్ఞో మే శ్రియో మే కామ సమృద్ధ్యత. యో వేదావిన బ్రహ్మ గ్రంథిం కుర్యాతే బ్రహ్మణో వేద అమృతేనామృతామహరే బ్రహ్మణ బ్రహ్మాచార కీర్తం ప్రజాంతదో. బ్రహ్మాండ నాయకుడికి చక్కగా ఉభయ నాంచారి అమ్మవార్లు స్వామికి మాలా మార్పిడి చేస్తున్నారు. మనందరికీ తెలుసు ఇప్పుడు జరుగుతున్నటువంటి మాసం ఏం మాసం? ధనుర్మాసం. మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడట. అన్ని మాసాలలో కల్లా కూడా ఈ యొక్క ధనుర్మాసం అనేది నాకు చాలా విశేషమైనటువంటి మాసము. మామూలుగా మనలాగా మనిషి రూపం ధరించి శ్రీవిల్లిపుత్తూరు, తమిళనాడు దగ్గర శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి గ్రామంలో విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ రైతుకి పొలము దున్నుతుంటే ఆ పొలంలో ఒక చిన్న పెట్టెలో దొరికిందట చిన్న పాప. ఆ విష్ణు చిత్తుడు ఆమెని తీసుకొని ఇంటికి వచ్చి కొదై సొన్నా, సొన్నా అంటే చిన్న పిల్ల, కొదై అంటే పేరు అని నామకరణం చేసుకున్నాడు. కాలక్రమంలో అది గోదా అని మారిందట. అప్పుడు 5 ఏళ్ల ప్రాయంలో ఈ యొక్క గోదాదేవి ఆ యొక్క రంగనాథుడి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఆ రంగనాథుడికి అనేక ఉపచారాలన్నీ కూడా చేసేదట. తాను ధరించినటువంటి మాలలు వేయడము, తానే అభిషేకము చేయడము, ఆ నైవేద్యాలన్నీ రుచి చూసి స్వామికి పెట్టడము,
ఇట్లా చాలా విశేషంగా చేసిందట. తనకు 8 సంవత్సరాలు వచ్చిన ప్రాయంలో ఈ ధనుర్మాసంలో నెల రోజులు కూడా స్వామిని రోజుకు ఒక పాట రూపంలో గానము చేస్తూ దాన్ని తిరుప్పావై అని మనం చెప్పుకుంటాము. ఈ 30 రోజులు ఆ తిరుప్పావైని మనం వైష్ణవ ఆలయాలు అన్నిటిలో కూడా వింటూ ఉంటాము. అలాంటి ఆ తిరుప్పావైని స్వామికి చెప్పి చివరి రోజున 108 గంగాళాలతోటి ఆ స్వామికి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి సాక్షాత్ వైకుంఠం నుంచి రంగనాథుడు భూలోకానికి విచ్చేసి ఆ అమ్మవారిని వివాహం చేసుకుని తీసుకువెళ్ళాడట. అంత విశిష్టమైనటువంటి ధనుర్మాసం. అలాంటి ఆ మాసంలో ఆ స్వామి కళ్యాణం. ఇంకొకటి పుష్యమాసంలో కూడా కళ్యాణం చాలా విశిష్టమట. శాస్త్రంలో చెప్పారు, పుష్యార్కే జన్మ నక్షత్రే దైవ కార్య నదీ స్నానమాచరేతని. పుష్యమాసంలో వచ్చేటువంటి ఆదివారం రోజున కానీ, జన్మ నక్షత్రము మనము పుట్టినరోజు కానీ, క్షేత్రంలో దైవ కార్యంలో పాల్గొనడం కానీ, నదీ స్నానం కానీ చేస్తే మనకున్నటువంటి రుగ్మతలు, రోగాలు, బాధలు తొలగిపోతాయని శాస్త్రము. అంత విశిష్టత. అలాంటి ఈ పుష్యమాసంలో ఈ ఆదివారం భానువారం రోజున ఈ సాయం సంధ్యా సమయంలో ఈ భూలోక వైకుంఠమైనటువంటి స్వర్ణగిరి క్షేత్రంలో మనము కళ్యాణము చేసుకోవడం కూడా మనము చేసుకున్నటువంటి ఎన్నో జన్మల సుకృత ఫలము. ఇప్పుడు ఆ అర్చక స్వాములు చక్కగా ఆ మాలలను నృత్య రూపంలో ఆ స్వామికి అమ్మవార్లకి సమర్పిస్తారు. అందరూ కూడా 2 చేతులతోటి గోవిందా